హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే ఇంకా పనులన్నీ ఇప్పటికైతే అవన్నీ కరెక్ట్గా 10-20 అయితే అవుతుందండి. చూసారా, అద్వితలు అయితే టిఫిన్ తింటుంది, మా ఆయన గారు టిఫిన్ తింటున్నారు. ఇక్కడైతే ఇంకా మా ఆయన టీ తాగుతున్నారు అనమాట అండి. ఈ బట్టలన్నీ మడత పెట్టవలసినవి. ఇన్నాళ్ళు అయితే కొంచెం అయితే ఎండగా ఉందండి, మనసు అయితే ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు వర్షం కురిసి బట్టలు చూసారు, అక్కడ బట్టలు అక్కడ ఉండిపోయినమాట. అసలు వాషింగ్ మిషన్ సగం బట్టలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవాళ అయితే కొంచెం ఇదంతా క్లీన్ చేసుకున్నమాట అండి. సో అదైతే మా అత్తగారు టిఫిన్ తినేసి ఇంక వెళ్ళిపోతుంది అనమాట. ఇల్లు అయితే శుభ్రంగా తడుగుట్టెట్టుకున్నామండి ఇదంతా కనుకండి. ఇక అదే చూసామా, ఇవన్నీ పెట్టేసాం ఉన్న తడిగుడ్లు. ఎందుకంటే వర్షం పడినప్పుడు చిరాకుగా అయిపోయింది. వర్షం అయితే ఈ రోజే తగ్గింది. ఇంక ఇంటి ముందు అయితే ఇలా ముగ్గులు పెట్టుకున్నమాట కడుక్కొని. తర్వాత బయట కూడా పెట్టేసాను కడిగేసి నేనైతే కనుకండి. చూసారా, నీట్గా పెట్టేసామాట. ఇంకా అసలు ఈ రోజు అసలు పొద్దున్న నుంచి కాలేదు అన్నమాట. వంట కూడా అయిపోయిందండి. పప్పు అయితే ఉండదు ఈరోజు అయితే కనుక. పప్పు అయితే ఉండనమాట. తర్వాత అయితే ఇటువైపు కూడా కడిగేసాను. 2 రోజుల నుంచి అంత మట్టి సెదారం పడిపోయింది. ఇంక 4 రోజుల నుంచి వర్షానికి అయితే నేనైతే క్లీన్ చేయకుండా వదిలేసిన మాట. ఎందుకంటే మళ్ళీ కడిగినా కానీ వర్షం పడుతూనే ఉంటుందని చెప్పేసి. ఇంకా టీవీ చూస్తే టిఫిన్ తింటున్నారు వీళ్ళు అయితే కనుక. తర్వాత ఇంకా బెండకాయ ఫ్రై ఒకటి చేయాలండి. నేను అంతే పప్పు వండేసాను, రైస్ వండేసాను. చూసారా, సూర్యదేవుడు అయితే ఇన్నాళ్ళకైతే కొంచెం లైట్గా వస్తుందండి. ఇన్నాళ్ళ నుంచి చాలా ఇంకా చూసారా బాగా ఎండ అయితే వస్తే బాగున్నాం. బట్టలు అయితే ఎండిపోను. వర్షం పడితే మంచిది కానీ చల్లగా ఉంటుంది కానీ. కాబట్టి ఈ బట్టలు ఎండవు ఏమండవు, చిరాకు ఉంటుంది కదండి. అన్నీ కంపుకు వచ్చేస్తాయి. ప్రస్తుతానికి అయితే లైట్గా ఎండ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.